నష్టాన్ని ప్రభుత్వమే ఇవ్వాలి. నష్టపరిహారం వెంటనే ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి. గిరిజనులు సాగు చేసే భూములు వెంటనే పట్టాలు వెంటనే ఇవ్వాలి. తాతల తండ్రులు కానీ సాగు చేసే భూమికి వెంటనే పట్టాలు ఇవ్వాలి. గిరిజన ఏడు వలస కాకల వలస భూములు వెంటనే పట్టాలు వెంటనే ఇవ్వాలి. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములు వెంటనే ఇవ్వాలి. జీడి మామిడి చెట్లు పంటలు నష్టం చేసే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి. సాగు పట్టాలు వెంటనే ఇవ్వాలి. మూడు పట్టాలు భూములు వెంటనే పట్టాలు వెంటనే ఇవ్వాలి. మూడు పట్టాలు భూములు వెంటనే పట్టాలు వెంటనే ఇవ్వాలి. గిరిజన పేదల ఐక్యత జరిగే వరకు పోరాడతాం. జరిగే వరకు పోరాడతాం. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం రామభద్రపురం మండలం కాకర్లవలస కారేడువలస గిరిజనులకు అన్యాయం చేస్తే అండగా పోరాటం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, పిసిసి సభ్యులు మువ్వల శ్రీనివాసరావు, మిర్తివలస సర్పంచ్ మజ్జి రాంబాబు అన్నారు. కొట్టక్కి రెవెన్యూలో ఏపీఐఐసి ఏర్పాటు చేస్తున్న ఎంఎస్ఎంఈ పార్కు భూ బాధితులకు మద్దతుగా ఆర్డీఓ కార్యాలయం వద్ద శుక్రవారం గిరిజన రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కారేడువలస, కాకర్లవలస గ్రామాలలో నివాసముంటున్న గిరిజనులు ఎన్నో తరాల నుంచి ప్రభుత్వ భూమి సాగు చేసుకుని జీవనోపాధి పొందితే ప్రభుత్వం ఎటువంటి సమాచారం లేకుండా అన్యాయంగా తీసుకోవడం అన్యాయమన్నారు. గిరిజనులు వేసిన మామిడి, జీడీ మొక్కలను, మొక్కజొన్న పంటను ధ్వంసం చేశారని విమర్శించారు. ఎన్నో ఏళ్ల నుంచి సాగు చేస్తున్న భూములను నష్టపరిహారం లేకుండా, సమాచారం ఇవ్వకుండా ఎలా స్వాధీనం చేసుకుంటారని ప్రశ్నించారు. గిరిజనులు భూముల సమీపంలో ఖాళీగా ఉన్న భూములు ఉన్నప్పటికీ వాటి జోలికి వెళ్లకుండా గిరిజనులు సాగు చేసి జీవనోపాధి పొందుతున్న భూములను తీసుకోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులు భూములను వారికి అప్పగించి నాశనం చేసిన పంట, తోటలకు నష్టపరిహారం ఇవ్వాలని, లేనిచో భూములకు నష్టపరిహారం చెల్లించి వేరే చోట భూములు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళన చేస్తామన్నారు. అనంతరం ఆర్డీఓ రామ్మోహనరావుకు వినతిపత్రం అందజేశారు.